పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం మాదాపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సత్య. మా తమ్ముడి పేరు చంటి. నాన్నగారు 2 ఇయర్స్ అయింది చనిపోయి. ఇప్పటి వరకు అమ్మగారే చూసుకున్నారు పని చేస్తూ. ఆ తమ్ముడిని నన్ను కూడా చదివిస్తూ. నెల క్రితం అమ్మగారు హాస్పిటల్లో చనిపోయారు, కాకినాడ పెద్ద హాస్పిటల్లో. క్యాన్సర్ వచ్చి, లంగ్ క్యాన్సర్ వచ్చి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు తమ్ముడు నేను మాత్రమే ఉన్నాము. అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మమ్మ తరపు నుంచి, నాన్న వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా లేరు. ఈ ఇల్లు కూడా మాది కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 42 మందికి, ఎవరు లేని అనాథలకి ఎలా హెల్ప్ చేస్తున్నారో మాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. తమ్ముడిని చదివించడానికి గవర్నమెంట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి, హెల్ప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అటు ఇటు కూడా ఎవ్వరు లేరు, పూర్తిగా అనాథలమై ఉన్నాం. ఈ ఇల్లు కూడా మాది కాదు, ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు మాకు. అమ్మ నాన్న లేరు, మేమిద్దరే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సాయం చేయండి. తల్లిదండ్రులే పిల్లలండి, అనాథలండి. బియ్యపు వదిలేశారండి. ఎండ కాసినా వాన వచ్చినా అందులోనే ఉంటున్నారండి. పిల్లలకి ఆధారం ఏమి లేదు, చూసేవాళ్ళు ఎవరో లేదండి. అయ్యప్ప బియ్యపుని మీరు చూస్తారండి. మేము పరుగు చూడడానికి శక్తి లేదండి. పవన్ కళ్యాణ్ గారండి, మీరు ఏదో చూడాలండి పిల్లలకి దారి చూపిస్తారండి. మీరు